ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ విడుదలలో ఆలస్యం. ఉత్తర దక్షిణ భారత ప్రమోషన్ తేడాల కారణంగా ఏర్పడిందని ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ తెలిపారు. నవంబర్ చివరి వారంలో ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవ్వనుంది. ఇంతవరకు ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాలోని ఫస్ట్ సింగిల్ విడుదలపై చాలా చర్చ జరుగుతోంది. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ కామెడీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితిని గమనించి ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ అందుబాటులోకి వచ్చి జరుగుతున్న గందరగోళాన్ని క్లారిటీ ఇచ్చారు. ఎస్కేఎన్ ప్రకారం ఫస్ట్ సింగిల్ రిలీజ్లో ఆలస్యం ఏర్పడడానికి కారణం ఉత్తర భారత తెలుగు మార్కెటింగ్ టీంల మధ్య చర్చలు అని చెప్పారు. మొదట రెబల్ సాబ్ సాంగ్ విడుదల చేయాలని ప్లాన్ చేశారని, కానీ ఉత్తర భారత పంపిణీదారులు మెలోడీ సాంగ్ను ముందుగా రిలీజ్ చేయమని సూచించారని తెలిపారు. ఈ తేడాల వల్ల చిన్న ఆలస్యమైందని తెలిపారు. సౌత్లో సింగిల్ లిరికల్ వీడియోను ఓ హుక్ స్టెప్తో మాత్రమే రిలీజ్ చేస్తారు. పూర్తి వీడియోను థియేటర్స్లోనే చూడమని ప్రేక్షకులకు వదిలేస్తారు. కానీ నార్త్లో పూర్తి సాంగ్ వీడియో ముందుగా రిలీజ్ అవుతాయి. ఈ తేడా కూడా ఆలస్యానికి కారణమని ఎస్కేఎన్ చెప్పారు. ప్రేక్షకులకు మరిన్ని డీటెయిల్స్ ఇచ్చే విధానంగా సినిమాలో ఐటమ్ సాంగ్ లేదు, కానీ పాపులర్ హిందీ సాంగ్ రీమిక్స్ ఒక సాంగ్గా రెడీ చేశారని తెలిపారు. ప్రతి సాంగ్ మధ్యలో 10 నుంచి 14 రోజుల గ్యాప్ ఇవ్వడం జరుగుతుందని, తద్వారా అభిమానులు మ్యూజిక్ అనుభవాన్ని మంచిగా ఆస్వాదించగలరని చెప్పారు. ముఖ్యంగా ఫస్ట్ సింగిల్ నవంబర్ 3 లేదా 4వ వారంలో రిలీజ్ కానుందని భావిస్తున్నారు. దీని తర్వాత మూవీ టీం డిసెంబర్ చివరి వరకు మరింత ప్రమోషన్స్ చేయనుంది. తద్వారా వచ్చే జనవరి పొంగల్ సీజన్లో సినిమా ఘనంగా విడుదలవుతుంది. ఈ సినిమాకు నిర్మాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మ్యూజిక్ తమన్, హీరోయిన్లు మాలవికా మోహన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్. మొత్తానికి ది రాజాసాబ్ అభిమానులకు మంచి మ్యూజిక్ అనుభవం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటి సింగిల్ రాకముందు అభిమానుల మధ్య ఆసక్తి మరింత పెరిగిపోయింది. అన్ని సాంగ్స్ ఒకటి తర్వాత ఒకటి విడుదల కానున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.